सुख दूर थे, तुम साथ हो तो जग साथ है। तुम दूर थे तो सुख दूर थे, तुम साथ हो तो जग साथ है। इससे बड़ा सुख और क्या, इससे बड़ा सुख और क्या, तेरे हाथ में मेरा हाथ है। तुम दूर थे तो सुख दूर थे, मेरे बाबा प्यारे बाबा, मेरे बाबा मीठे बाबा। मुझे मिल गया तेरा आसरा, नहीं आसरे और चाहिए। मैं अपने घर में पहुंच गया, अब ना कोई ठौर चाहिए। मैं सुन रहा मीठी लोरियां, मैं ఓం శాంతి. ఈరోజు మురళి 29/5/2021. मीठे बच्चे जैसे बाबा प्यार का सागर हैं, उनके जैसा प्यार दुनिया में कोई कर नहीं सकता। ऐसे तुम बच्चे भी बाप समान बनो, किसी को रंज नाराज మత్ కరో. మధురమైన పిల్లలారా, ఏ విధంగా బాబా ప్రేమ సాగరుడో అలా అటువంటి ప్రేమ ప్రపంచంలో ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ఈ విధంగా పిల్లలు మీరు కూడా బాబా సమానంగా తయారవ్వండి. ఎవరికి బాధ కలిగించకండి. బాబా సమానంగా ప్రేమ ఇచ్చేవారుగా తయారవ్వండి. प्रश्न, किस प्रकार के ख्यालात चलते रहे तो खुशी का पारा चढ़ा रहेगा. ఏ విధమైన ఆలోచనలు మన నడుస్తున్నట్లయితే ఆనందం యొక్క నశ ఎక్కి ఉంటుంది. ఆనందం యొక్క నశ పాదరసము ఎక్కి ఉంటుంది ఏ రకమైన ఆలోచనలు నడుస్తూ ఉండేటప్పుడు. उत्तर, अभी हम नाम रत्नों से अपनी झोली भर रहे हैं, फिर खानियां आदि सब भरपूर हो जाएंगी. ఇప్పుడు మేము జ్ఞానరత్నాలతో మా జోలి నింపుకుంటున్నాము సంగమయుగంలో. తర్వాత ఘనులన్నీ నిండుగా ఉంటాయి మా దగ్గర.
సతీగలో గనులన్నీ నిండుగా ఉంటాయి కదా. వహా సతీగ్ మే హమ్ సోనే కే మహల్ బనాయేంగే, అక్కడ సతీగంలో బంగారు మహల్, బంగారు భవనాలు తయారు చేసుకుంటాము. అంతలా గనులు నిండుగా దొరుకుతాయి మనకి. ఎందుకంటే ఇక్కడ జ్ఞానరత్నాలతో జోలి నింపుకుని వెళ్తున్నాము. 2, हमारा ये ब्राह्मण कुल उत्तम कुल है। हम सच्चे सच्चे सत्यनारायण की कथा, अमर कथा सुनते और सुनाते, ऐसे ऐसे ख्याल चलते रहे तो खुशी का पारा चढ़ा रहेगा. మా యొక్క ఈ బ్రాహ్మణ కులము ఉత్తమమైన కులము. మేము సత్యమైన సత్యనారాయణ కథ, అమర కథ వింటున్నాం మరియు వినిపిస్తున్నాం. బ్రాహ్మణులు కథ చెప్తారు కదా. సత్యమైన బ్రాహ్మణులై మేము ఇప్పుడు సత్యనారాయణ కథ, అమర కథ వింటున్నాం మరియు వినిపిస్తున్నాం అని ఇలా మీ మనసులో మీరు ఆలోచిస్తూ ఉన్నట్లయితే ఖుషి యొక్క నశ ఎక్కిపోతుంది. దీన్ని ఏమంటారు? విచార సాగర మథనం జరుగుతూ ఉండాలి మనలో మనకు. అప్పుడు మీకు ఖుషి యొక్క నశ ఎక్కి ఉంటుంది అని చెప్తున్నారు బాబా. ओम शांति. बच्चे बाप की याद में बैठते हैं. ये श्रीमत अर्थात श्रेष्ठते श्रेष्ठ मत मिलती है. పిల్లలు ఇక్కడ బాబా స్మృతిలో కూర్చున్నారు కదా. ఇది శ్రీమతం మనకి దొరుకుతుంది. అంటే శ్రేష్ఠాతి శ్రేష్టమైన మతము ఏమని? బాబా స్మృతిలో కూర్చోవాలి అనేది. याद की यात्रा बहुत मीठी है. बच्चे नंबरवार पुरुषार्थ अनुसार जानते हैं कि जितना बाप को याद करेंगे उतना बाबा स्वीट लगेगा. सक्रीन है ना. స్మృతి యాత్ర చాలా మధురమైనది. పిల్లలు నంబర్వార్ పురుషార్థ అనుసారం తెలుసుకున్నారు. ఎంత బాబాను మనం జ్ఞాపకం చేస్తూ ఉంటే అంత బాబా ఇంకా ఇంకా స్వీట్ అనిపిస్తూ ఉంటారు మనకు. మన స్మృతి పెరుగుతున్న కొద్దీ బాబాలో ఉన్న మధురత మనకు అనుభవం అవుతూ ఉంటుంది. స్వీట్ బాబా అనిపిస్తూ ఉంటారు. సక్రీన్ కదా బాబా. సక్రీన్ అంటే తెలుసా? తీపి యొక్క సారం. సక్రీన్ అని ఒక పౌడర్ ఉంటుంది. అది నోట్లో వేసుకోగానే చిన్నది వేస్తే చాలా తీగా ఉంటుంది అన్నమాట. సక్రీన్ అంటారు. బాబా అలాంటి స్వీట్ అన్నమాట, మధురమైన సక్రీన్. ఏక్ బాప్ హీ ప్యార్ కర్తే బాకీ తో సబ్ మార్ దేతే హై. दुनिया सारी एक दो को टुकराती है, बाप प्यार करते उनको सिर्फ तुम बच्चों ने जाना है. ఒక బాబాయే ప్రేమించేవారు, మిగిలిన మానవులందరూ మార్ అంటే దెబ్బలు ఇచ్చేవారు. ప్రపంచమంతా ఒకరినొకరు తిరస్కరిస్తున్నారు, బాధిస్తున్నారు. బాబా ఒక్కరే ప్రేమ ఇస్తున్నారు. బాబాను కేవలం పిల్లలు మీరే తెలుసుకున్నారు. బాప్ कहते मैं जो हूँ जैसा हूँ कितना बड़ा हूँ बताओ हमारा बाप कितना बड़ा है. బాబా చెప్తున్నారు నేను ఎవరు, ఎలా ఉన్నాను, ఎంత పెద్దవాడిని, నేను ఎంత గొప్పవాడిని పిల్లలకే తెలుసు. చెప్పండి మన బాబా ఎంత గొప్పవారు, ఎంత పెద్దవారు? तो कहते बिंदी है और तो कोई जानते नहीं. ఎంత పెద్దవాళ్ళు మన బాబా అంటే బిందువు అంటాం కదా మనం, చిన్న బిందువు. కానీ అతనిలో ప్రపంచంలో ఉన్న గొప్పతనం అంతా నిండి ఉంది కదా. ఇది ఎవరికి తెలియదు ఈ విషయాలు. పిల్లలు కూడా గడిగడికు మర్చిపోతున్నారు తెలిసినప్పటికీ. कहते हैं भक्ति मार्ग में तो बड़े बड़े चित्रों की पूजा करते थे, अब बिंदी को कैसे याद करें. పిల్లలు కూడా ఏమని చెప్తున్నారు, భక్తి మార్గంలో ఉంటే పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి పూజించే వాళ్ళని ఇప్పుడు బిందువునే జ్ఞాపకం చేయాలంటే ఎలా బాబా? బింदी बिंदी को ही याद करेगी ना. आत्मा जानती है हम बिंदी है, हमारा बाप भी ऐसे. బిందువు బిందువుని జ్ఞాపకం చేసుకుంటుంది కదా. ఇక్కడ ఆత్మకు తెలుసు నేను కూడా బిందువు, బాబా కూడా అలాగనే ఉన్నారు అని. ఇది బుద్ధిలో ఉంటే బిందువుని జ్ఞాపకం చేయటం ఈజీ అయిపోతుంది అని చెప్తున్నారు బాబా. आत्मा ही प्रेसिडेंट है, आत्मा ही नौकर है, पाठ आत्मा ही बजाती है. ఆత్మే ప్రెసిడెంట్ అవుతుంది, ఆత్మే నౌకర్ అవుతుంది.
పాత్ర అంతా ఆత్మే అభినయిస్తుంది. బాప్ హే సబ్సే స్వీట్. सब याद करते हे पतित पावन दुख हरता सुख करताओ. బాబా అందరికన్నా మధురమైన వారు. అందరూ పిలుస్తారు బాబాను ఏమని? ఓ పతిత పావన దుఃఖహర్త సుఖకర్త రండి అని. अब तुम बच्चों को ये निश्चय है, हम जिसको बिंदी कहते हैं वो बहुत सूक्ष्म है, परंतु महिमा कितनी भारी है. పిల్లలకి నిశ్చయం ఉంది, ఎవరిని బిందువు అని చెప్తున్నామో అతడు చాలా సూక్ష్మ రూపము, కానీ అతని మహిమ ఎంతో గొప్పది ఉంది. बल महिमा गाते भी है ज्ञान का सागर शांति का सागर है, परंतु समझते नहीं कि वो कैसे आकर సుఖ దేతే హై. మహిమ పాడుతూ ఉంటారు జ్ఞాన సాగరుడు శాంతి సాగరుడు అని, కానీ అతడు వచ్చేలా సుఖం ఇస్తున్నారని ఎవరికి తెలియదు. मीठे मीठे चिल्ड्रन हर एक समझ सकते कौन कौन कितना श्रीमत पर चलते हैं. మధురాతి మధురమైన పిల్లలు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకున్నారు కదా. అర్థం అవుతుంది మీకు ఎవరెవరు ఎంత శ్రీమతం పైన నడుస్తున్నారు అనేది కూడా. శ్రీమత్ మిల్తీ హే సర్వీస్ కర్నేకి. శ్రీమతం మనకి ఏం దొరుకుతుంది? సేవ చెయ్యండి అనే శ్రీమతం. మురళి ప్రారంభిస్తూ బాబా ఏం చెప్పారు? స్మృతి యాత్రలో ఉండండి, ఇదొక శ్రీమతం. ఇప్పుడు బాబా ఏం గుర్తు చేస్తున్నారు? సర్వీస్ చేయండి, ఇది కూడా బాబా ఇచ్చే శ్రీమతం. बहुत मनुष्य बीमार रोगी है, बहुत है जो हेल्दी भी है. भारतवासी जानते हैं सतयुग में आयु बहुत बड़ी, एवरेज 125-150 वर्ष की थी. हर एक अपनी फुल आयु पूरी करते हैं. ये तो बिल्कुल ही चीची दुनिया है, जो बाकी थोड़ा समय है. చాలా మంది ప్రపంచంలో రోగాలతో ఉన్న వాళ్ళు ఉన్నారు రోగిగా, చాలా మంది హెల్దీగా ఉండేవారు కూడా ఉంటున్నారు ప్రపంచంలో. భారతవాసీలకి తెలుసు ఒకప్పుడు సత్యగా ఉన్నప్పుడైతే అందరూ నిరోగిగా ఉండేవారు. ఆయుష్ కూడా చాలా ఎక్కువ ఉండేది, ఎవరేజ్ 125-150 సంవత్సరాలు జీవించేవారు. ప్రతి ఒక్కరూ తమ పూర్తి ఆయుష్ అనుభవించి అప్పుడు శరీరం వదిలేవారు. మధ్యలో అకాల మరణం అనేది ఎవరికి ఉండేది కాదు. ఇప్పుడైతే ఇది చీచి ప్రపంచం అయిపోయింది, కొద్ది సమయమే ఉంది ఈ ప్రపంచము ఉండేది కూడా. मनुष्य बड़ी बड़ी धर्मशालाएं आदि अब तक बनाते रहते हैं, जानते नहीं है ये बाकी कितना समय होगी. మానవులు పెద్ద పెద్ద ధర్మశాలలు తయారు చేస్తున్నారు, కట్టిస్తున్నారు. ఇంకా ఇవన్నీ ఎన్ని రోజులు ఉంటాయి అనేది మనుషులకి తెలియదు. मंदिर आदि बनाते लाखों रुपये खर्च करते हैं, उनकी आयु बाकी कितना समय होगी तुम जानते, ये तो टूटे की टूटे. మందిరాలు కట్టిస్తున్నారు, లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, అయితే ఇవన్నీ ఎన్నాళ్ళు ఉంటాయి, వాటి ఆయుష్ ఎంత సమయం ఉంటుంది మీకు తెలుసు? ఇవన్నీ పడిపోతాయి. ఈ భవనాలు, మందిరాలు, ధర్మశాలలు ఇవి కట్టిస్తున్నారు. तुमको बाबा मकान आदि बनाने के लिए कभी मना नहीं करते हैं. तुम अपने ही घर में एक कमरे में हॉस्पिटल कम यूनिवर्सिटी बनाओ, बिगड़ कोई खर्चा, हेल्थ वेल्थ हैप्पीनेस 21 जन्मों के लिए लेना है इस नॉलेज से. అయితే ఇక్కడ బాబా మీకు ఇల్లు కట్టుకోవద్దని ఎప్పుడు చెప్పట్లేదు, ఇల్లు కట్టకండి అని నిషేధించట్లేదు బాబా ఈ విషయంలో. ఆ ఇంటిలో కూడా మీరు ఏం చేయాలి? ఒక గది కేటాయించండి, హాస్పిటల్ కమ్ యూనివర్సిటీ తెరవండి. గుడ్డి గవ్వ కూడా ఖర్చు లేకుండా హెల్త్ వెల్త్ హ్యాపీనెస్, ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం 21 జన్మల కోసం తీసుకోవచ్చు జ్ఞానం ద్వారా.
ఒక గది కేటాయించారు అనుకోండి, అక్కడ వచ్చే వాళ్ళందరికీ ప్రాప్తి దొరుకుతుంది కదా. ये भी समझाया है तुमको सुख बहुत मिलता है, जब तमो प्रधान बने तब जास्ती दुख होता है. ఇది కూడా బాబా మనకు అర్థం చేయించారు. డ్రామాలో మీకు సుఖం ఎక్కువగా దొరుకుతుంది, లాస్ట్ లో ఎప్పుడైతే తమ ప్రధానం అయిపోతున్నారో అప్పుడు ఎక్కువ దుఃఖం దొరుకుతుంది. అంతవరకు చాలా వరకు సుఖమే అనుభవిస్తారు మీరు అని చెప్తున్నారు బాబా. जितना जितना तमो प्रधान बनते जाएंगे उतना दुनिया में दुख अशांति बढ़ती जाएगी, मनुष्य बहुत दुखी होंगे, फिर जय जयकार हो जाएगी. ఎంత తమో ప్రధానత పెరుగుతూ ఉంటుందో ప్రపంచంలో అంతంత దుఃఖము అశాంతి కూడా పెరుగుతూ ఉంటుంది. మనుషులు చాలా దుఃఖీగా అయిపోతారు. ఆ తర్వాత మళ్ళీ సుఖం జయ జయకారాలు వింటాం మనము అని చెప్తున్నారు బాబా. तुम बच्चों ने जो विनाश दिव्य दृष्टि से देखा है सो फिर प्रैक्टिकल में देखना है. వినాశనం యొక్క సాక్షాత్కారం పిల్లలు దివ్య దృష్టితో చూశారు ఆదిలో, అది ఇప్పుడు మళ్ళీ ప్రాక్టికల్ గా చూస్తారు. నేను సాక్షాత్కారాల్లో చూస్తారు దివ్య దృష్టితో, ఇప్పుడు ప్రత్యక్షంగా ఎదురుగా జరుగుతుండడం చూస్తున్నారు, ఇంకా ఇంకా చూస్తారు కూడా అని చెప్తున్నారు బాబా. स्थापना का साक्षात्कार भी बहुतों ने किया है. छोटी बच्चियां बहुत साक्षात्कार करती थी. స్థాపన యొక్క సాక్షాత్కారం కూడా చాలా మంది చూసారు ఆదిలో. చిన్న చిన్న అమ్మాయిలు చాలా సాక్షాత్కారాలు చూస్తూ ఉండేవారు బాబా దగ్గరకు వచ్చి. జ్ఞాన్ కుచ్ భీ నహీ తా, జ్ఞానమేమీ బుద్ధిలో లేదు, సాక్షాత్కారాలు చూసేవారు. వాటి అర్థం కూడా ఏంటనేది అప్పట్లో తెలియని స్థితి కదా. సాక్షాత్కారాలతోనే బాబా ఆకర్షించుకున్నారు అప్పట్లో. పురాణీ దునియా కా వినాశ్ भी जरूर होना है, పాత ప్రపంచ యొక్క వినాశనం కూడా తప్పనిసరిగా జరుగుతుంది అనేది కూడా బాబా చూపించారు సాక్షాత్కారాలను. तुम बच्चे जानते हो बाप ही आकर स्वर्ग का वर्षा देते हैं, परंतु बच्चों को फिर पुरुषार्थ करना है ऊंच पद पाने का. పిల్లలు మీరు తెలుసుకున్నారు, బాబాయ్ వచ్చి స్వర్గ వారసత్వం ఇస్తున్నారు, కానీ స్వర్గంలో ఉన్నత పదవి పొందడానికి పిల్లలు పురుషార్థం చెయ్యాలి అని చెప్తున్నారు బాబా. तुम बच्चों को बाप बैठ ये सब बातें समझाते, वो थोड़े ही जानते कि बाकी थोड़ा समय है. పిల్లలకు బాబా కూర్చొని విషయాలన్నీ వినిపిస్తున్నారు, అర్థం చేయిస్తున్నారు. మనుషులకి విషయం తెలియదు కదా, ఇంకా కొద్ది రోజులే ఉంది, సమయం తక్కువగా ఉంది అని. बाप कहते मैं हूं दाता, मैं तुमको देने आया हूं. मनुष्य कहते पतित पावन आवो, आकर हमको पावन बनाओ. బాబా చెప్తున్నారు నేనే దాత, నేను మీకు ఇవ్వటం కోసం వచ్చాను అని చెప్తున్నారు బాబా. మనుషులు అంటారు పతిత పావన రండి, వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చెయ్యండి అని. బాప్ कहते पहले तुम कितने समझदार थे, सतो प्रधान थे, अभी तो तमो प्रधान बन पड़े हो. బాబా చెప్తున్నారు మొట్టమొదట మీరు ఎంత తెలివైన వారిగా ఉండేవారు, సతీగంలో సతో ప్రధానంగా ఉండేవారు, ఇప్పుడు తమో ప్రధానమైపోయారు. तुम्हारी बुद्धि में भी अब आया है, आगे थोड़ी समझते कि हम विश्व पर राज्य करते थे. మీ బుద్ధిలో కూడా ఇప్పుడు ఈ విషయాలన్నీ అర్థమయ్యాయి, బుద్ధిలోకి వచ్చి. ఇంతకుముందు మీకు ఏమైనా తెలిసేదా మేమే విశ్వంలో రాజ్యం చేసే వాళ్ళం, విశ్వానికి మాలికులుగా ఉండేవాళ్ళం అని. तुम विश्व के मालिक थे फिर जरूर बनेंगे, हिस्ट्री जोग्రఫీ రిపీట్ होगी. మీరే విశ్వానికి మాలికులుగా ఉండేవారు, ఇప్పుడు తప్పకుండా మళ్ళీ తయారవుతారు. ఈ हिस्ट्री जोग्రఫీ రిపీట్ అవుతుంది. बाप ने समझाया है 5000 वर्ष पहले मैं आया था, तुमको स्वर्ग का मालिक बनाया था, फिर तुम 84 जन्मों की सीढ़ी उतरते हो. ये विस्तार कोई भी शास्त्र में नहीं है. బాబా చెప్తున్నారు
5000 సంవత్సరాల పూర్వం నేను ఇలానే వచ్చాను. మిమ్మల్ని స్వర్గానికి అధిపతులుగా తయారు చేశాను. తర్వాత మీరు 84 జన్మలు తీసుకుంటూ మెట్లు దిగిపోయారు. ఎంత క్లియర్‌గా బాబా చెప్తున్నారు. ఈ విస్తారం ఈ ఈ విస్తారమైన విషయాలు ఏ శాస్త్రాల్లోని లేవు అని చెప్తున్నారు బాబా. शिव बाबा ने कोई शास्त्र आदि पढ़ा है क्या? उनको तो ज्ञान की अथॉरिटी कहा जाता है. శివ్ బాబా ఏమైనా శాస్త్రాలవి చదివారంటారా? లేదు. అతడు జ్ఞానం యొక్క అథారిటీ, జ్ఞాన సాగరుడు అంటాం కదా. वो लोग भी शास्त्रादि पढ़कर शास्त्रों की अथॉरिटी बनते हैं. वो भी तो गाते पतित पावन आओ गंगा स्नान करने जाते हैं. वास्तव में ये भक्ति है ही गृहस्थियों के लिए. సన్యాసులు కూడా గురువులు కూడా శాస్త్రాలు చదివి కంఠస్థ చేసి శాస్త్రాల యొక్క అథారిటీగా తయారవుతారు అక్కడ భక్తి మార్గంలో. బాబా అయితే అలా శాస్త్రాలు చదివి లేరు కదా. అతడిలో ఉన్నదే జ్ఞానం, జ్ఞాన సాగరుడు. అతనిలో ఉన్న జ్ఞానం వినిపిస్తారు బాబా. అదే లౌకికంలో గురువులైతే శాస్త్రాలు చదివి శాస్త్రాల యొక్క అథారిటీగా తయారవుతూ ఉంటారు వాళ్ళు. అటువంటి వారు కూడా శాస్త్రాల యొక్క అథారిటీ ఒక గురూజీ అని పిలువబడే వారు కూడా పతిత పావన రండి అని భజన చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా గంగా స్నానాలు చేస్తారు వెళ్ళి. వాస్తవానికి ఈ గంగా స్నానము భక్తి గృహస్థులకు వర్తిస్తుంది. ఇది సన్యాసులు మేము పవిత్రంగా ఉన్నాము అనుకునేవారు మళ్ళీ వెళ్ళి ఎందుకు భక్తి చెయ్యాలి అంటున్నారు బాబా. గృహస్థులు పాపాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి భక్తి చేస్తారు, భగవంతుడిని ప్రార్థిస్తారు. గృహస్థులకి వర్తిస్తుంది అసలు భక్తి అని చెప్తున్నారు బాబా. बाप बैठ समझाते हैं उनको भी पता नहीं कि सद्गति दाता कौन है. అయితే ఆ గురువులకు కూడా తెలియదు సద్గతి దాత ఎవరు అనేది. बाप समझाते तुम मुझे बुलाते भी हो हे पतित पावन आओ मैं तुमको पावन बनाता हूँ, मैं तुमको पढ़ाने के लिए आता हूँ. ऐसा नहीं कि हम पर कृपा करो, मैं तो टीचर हूं, तुम कृपा आदि क्यों मांगते हो. బాబా చెప్తున్నారు మీరు నన్ను పిలిచారు కూడా ఓ పతిత పావన రండి అని. నేను మిమ్మల్ని పావనంగా తయారు చేస్తున్నాను, మీకు చదివించటం కోసం నేను వస్తున్నాను. పావనంగా తయారు చేయటానికి వచ్చేవారే కదా సద్గతి ఇచ్చే దాత అవుతారు. బాబా చెప్తున్నారు చదువుకోండి, నేను మీకు చదివించటానికి ఇలాగే వస్తున్నాను కల్పకల్ప, మీరు చదువుకుంటూ ఉండాలి. అంతేకాని బాబా కృప చూపించండి అనకండి. నేను టీచర్ అయి వచ్చాను, చదవండి. కృప అది ఎందుకు అడుగుతారు? आशीर्वाद तो अनेक जन्म लेते आए हो, అనేక జన్మలు ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు ఇవ్వండి అని ఎక్కడికి వెళ్తే ఎక్కడ అడుగుతూ వచ్చారు మీరు భక్తి మార్గంలో. मैं तो टीचर हूँ, तुम कृपा आदि क्यों मांगते हो, आशीर्वाद तो अनेक जन्म लेते आए हो, अब आकर माँ बाप की मिल्कियत का मालिक बना और आशीर्वाद क्या करेंगे. అనేక జన్మలు భక్తిలో తిరిగారు, ఎక్కడంటే అక్కడ ఆశీర్వాదాలు అడిగారు. ఇప్పుడు బాబా తల్లి తండ్రి రూపంలో వచ్చారు. బాబా యొక్క ఈ తల్లి తండ్రి యొక్క ఆస్తికి మాలికులుగా అయిపోండి మీరు. మాలికులు అవ్వకుండా దూరంగా నిలబడి ఆశీర్వదించండి ఆశీర్వదించండి. ఇంకేం ఆశీర్వాదాలు ఇస్తాను, ఆస్తి మీకు ఇచ్చేస్తున్నాను, ఆస్తికి మాలికులుగా తయారు కండి అని చెప్తున్నారు బాబా.
बच्चा पैदा हुआ और बाप की मिल्कियत का मालिक बना। लौकिक बाप को कहते हैं कि कृपा करो, పుత్రుడు జన్మించగానే తండ్రి ఆస్తికి మాలికుడైపోతాడు కదా. లౌకికంలో వారసుడు పుట్టాడండి అనుకుంటారు కదా, వారసుడు అయిపోయినట్టే కదా పుట్టగానే. అంతేనా? లేకపోతే లౌకిక తండ్రికి కొడుకు వెళ్ళి అంటారా, నా పైన కృప చూపించండి, కృప చూపించండి? లేదు కదా. यहाँ तो कृपा की बात नहीं, सिर्फ बाप को याद करना. అలాగే ఇక్కడ కూడా కృప యొక్క విషయం అనేది లేదు, కేవలం బాబాను జ్ఞాపకం చెయ్యాలి మీరు. ये भी किसको पता नहीं कि बाबा बिंदु है, अभी तुमको बाप नहीं बताए, सभी कहते भी परम पिता परमात्मा, గాడ్ ఫాదర్, సుప్రీం సోల్. ఇది కూడా ఎవరికి తెలీదు బాబా బిందు అయి ఉన్నారు అని. ఇప్పుడు బాబా వచ్చి మనకి విషయాలన్నీ చెప్పారు, పరిచయం. అందరూ అతన్ని చెప్తూ ఉంటారు కూడా భక్తి మార్గంలో. అతన్ని ఏమంటారు? పరం పిత పరమాత్మ, గాడ్ ఫాదర్, సుప్రీం సోల్ అంటారు. तो परम आत्मा ठहरे ना, वो है सुप्रीम. అతడు సుప్రీం కాబట్టి పరం ఆత్మ, సుప్రీం సోల్ అంటే పరం ఆత్మ అయ్యారు కదా అతడు. బాకీ సబ్ ఆత్మయే హేనా, అతడు తప్ప మిగిలిన వాళ్ళందరూ ఆత్మలు అయ్యారు. అతడు పరం ఆత్మ, సుప్రీం బాప్ ఆకర్ ఆప్ సమాన్ బనాతి और कुछ नहीं. సుప్రీం అయినటువంటి బాబా వచ్చి మనల్ని తన సమానంగా తయారు చేస్తున్నారు. कोई की बुद्धि में होगा क्या कि बेहद का बाप जो स्वर्ग का रचयिता है वो आकर स्वर्ग का मालिक बनाते हैं? तुम अभी जानते हो कृष्ण के हाथ में स्वर्ग का गोला है. ఎవరి బుద్ధిలోనైనా ఇది ఉంటుందా? మనుషుల బుద్ధిలోనే. ఏమని? అనంతమైన తండ్రి వస్తారు, స్వర్గ రచయిత. అతడు వచ్చినప్పుడు మనందరినీ స్వర్గానికి మాలికులుగా తయారు చేస్తాడు అని ఎవరైనా ఊహించారా? భక్తులు ఎవరి బుద్ధిలో? మనకు ముందు ఉండేది కాదు ఇది. ఇప్పుడు తెలుసుకున్నారు మీరు. కృష్ణుని చేతిలో స్వర్గం యొక్క గోళం ఉంది. ఎందుకు? స్వర్గానికి మాలికుడయ్యాడు. బాబా నుండి స్వర్గం యొక్క ఆస్తి పొందారు. गर्भ से बच्चा बाहर निकलता है तब से आयु शुरू होती है. श्री कृष्ण तो पूरे 84 जन्म लेते, गर्भ से बाहर आया उस दिन से 84 जन्म गिनेंगे. గర్భం నుండి పిల్లలు బయటకు రావడంతోనే ఆయుష్ యొక్క లెక్క పెట్టడం ప్రారంభిస్తారు. ఏ రోజు వచ్చారో ఆ రోజుని, ఒక రోజు, 2 రోజులు, నెల రోజులు పిల్లలు, 2 నెలల పిల్లలు, అలా అలా ఆయుష్ లెక్క వస్తుంది కదా ఆ రోజు నుండి ప్రారంభించి. అలా ఆలోచిస్తే శ్రీకృష్ణుడు ఆయుష్ ఎంత అయింది ఇప్పటికంటే? 84 జన్మలు తీసుకుంటున్నాడు కంప్లీట్ గా, ఒక సెకండ్ కూడా తక్కువ లేకుండా. కృష్ణుడు మొదటి జన్మ గర్భం నుండి బయటకు రావడం, ఆ రోజు నుండి ఇప్పటి వరకు 84 జన్మలు, 5000 సంవత్సరాలు ఆయుష్. గర్భ సే బాహర్ ఆయే ఉస్ దిన్ సే 84 జన్మ గినేంగే. ఆ రోజు నుండి, గర్భం నుండి బయటకు వచ్చిన రోజు నుండి పూర్తి 84 జన్మలు లెక్కకు వస్తున్నాయి కృష్ణుడివి. లక్ష్మీ నారాయణ को तो बड़ा होने में 30-35 वर्ष लगे ना, तो वो 30-35 वर्ष 5000 से कम करना पड़े. మరి లక్ష్మీనారాయణ యొక్క ఆయుష్ ఎంత అంటే ఏం చెప్తారు? భలే రాధాకృష్ణులే లక్ష్మీనారాయణలు, కానీ వాళ్ళు లక్ష్మీనారాయణగా కావటానికి 30-35 సంవత్సరాల టైం పట్టి ఉంటది కదా. యుక్త వయసు రావాలి, అప్పుడు లక్ష్మీనారాయణ అని పేరు మారుతుంది. అంటే 30-35 సంవత్సరాలు, అప్పుడు కృష్ణుడి నుండి నారాయణ అవుతున్నారు. కృష్ణుడి యొక్క ఆయుష్ ఎంత అంటే 5000 సంవత్సరాలు. నారాయణ యొక్క ఆయుష్ ఎంత ఇప్పటికీ అంటే ఆ 5000 సంవత్సరాలలో
30-35 సంవత్సరాలు మైనస్ చేసి లెక్క పెట్టవలసి ఉంటుంది అని చెప్తున్నారు బాబా. शिव बाबा का तो गिनती नहीं कर सकते, शिव बाबा कब आए टाइम दे नहीं सकते. శివ్ బాబాది అయితే మనం లెక్క పెట్టలేము. గర్భం నుండి బయటకు రారు కదా బాబా. అతడు ఎప్పుడు వస్తున్నారు అనే టైం కూడా మనం ఖచ్చితంగా చెప్పలేము. शुरू से साक्षात्कार होते थे, मुसलमान लोग भी बगीचा आदि देखते थे. ఆదిలో నుండి ఆదిలో సాక్షాత్కారాలు చాలా ఎక్కువ జరిగేవి, ప్రతి ఒక్కరికి సాక్షాత్కారాలు అన్నట్టు. ముసల్మాన్ మహమ్మదీయులు కూడా వచ్చేవారు బాబా దగ్గర. అప్పట్లో వాళ్ళు కూడా సాక్షాత్కారంలో వెళ్ళిపోయేవారంట. కూర్చొని సాక్షాత్కారంలోకి వెళ్ళి అల్లా తోట చూసి వచ్చామని అలా చెప్పేవారు వాళ్ళు. ये नौदा भक्ति तो कोई ने नहीं की, घर बैठे आप ही ध्यान में जाते रहते थे. वो तो कितनी नौदा भक्ति करते हैं. ఎవరు నవ విధాల భక్తి చెయ్యలేదు. ఇంట్లో కూర్చుని ఉండగానే, ఇంట్లో కూర్చొని ఉంటూనే దానికి అదే సాక్షాత్కారాలు జరిగిపోయి ట్రాన్స్ లోకి వెళ్ళిపోయేవారు. బాబా చూపించిన అద్భుతాలు ఇవి. లేకపోతే సాక్షాత్కారాలు జరగాలి అంటే నవదా భక్తి చేసి ఎంత కష్టపడి ఎంత తపిస్తారు. మెడ నరుక్కుంటాం మీ దర్శనం ఇవ్వకపోతే అని. అప్పుడు కానీ సాక్షాత్కారం అవుతుంది. అలాంటిది ఈజీగా సాక్షాత్కారాలు అయిపోయి ప్రారంభంలోని. तो बाप बैठ सम्मुख समझाते हैं, बाबा दूर देश से आया है, ये बच्चे जानते, इसमें प्रवेश कर हमको पढ़ाते, लेकिन फिर बाहर जाने से नशा कम हो जाता है. బాబా కూర్చుని సమ్ముఖంగా ఈ విషయాలు చెప్తున్నారు మనకు. బాబా దూరదేశం నుండి వచ్చారు, ఇది పిల్లలకు తెలుసు. బ్రహ్మా బాబాలో ప్రవేశించి మనకు చదివిస్తున్నారు బాబా, ఇది కూడా పిల్లలకు తెలుసు. కానీ బయటకు వెళ్ళాక ఆ నషాయే తగ్గిపోతూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. క్లాస్ లో నుండి బయటకు వెళ్ళాక నష తగ్గిపోతుంది. యాద్ రహే తో ఖుషి కా పారా భీ చढ़े रहे और कर्मातीत अवस्था हो जाए, परंतु उसमें टाइम चाहिए. బాబా చెప్తున్నారు, ఈ విషయాలు గుర్తున్నట్లయితే ఖుషి యొక్క నష కూడా మీకు ఎక్కి ఉంటుంది, కర్మాతీత అవస్థ కూడా చేరుకోగలరు నిరంతరం నష ఉంటే. కానీ టైం పడుతుంది కర్మాతీత అవస్థకు చేరడానికి. अब देखो श्री कृष्ण की आत्मा को अंतिम जन्म में फुल ज्ञान है, फिर गर्भ से बाहर निकलेंगे, पाई कभी ज्ञान नहीं होगा. ఇప్పుడు చూడండి, శ్రీకృష్ణుని యొక్క ఆత్మకు ఈ అంతిమ జన్మలో పూర్తి జ్ఞానం ఉంది. ఎవరు? బ్రహ్మ బాబాకు. శ్రీకృష్ణుని యొక్క ఆత్మే కదా. ఆఖరి జన్మలో ఎవరు? బ్రహ్మ. బ్రహ్మ బాబాకు కంప్లీట్ ఫుల్ జ్ఞానం ఉంది. ఇప్పుడు ఇదే ఆత్మ కృష్ణుడిగా జన్మ తీసుకోవడం కోసం గర్భంలో ప్రవేశించి గర్భం నుండి బయటకు ఎప్పుడైతే వస్తారో, శ్రీకృష్ణుని రూపంలో జన్మ తీసుకోవడం అయిపోతుందో, ఇంకా పైసా అంత జ్ఞానం కూడా బుద్ధిలో ఉండదు. అప్పుడు కృష్ణుడు గర్భం నుండి బయటకు వచ్చాడు, ఇంకా జ్ఞానం అక్కడ ఇంకా లేనే లేదు ఆ జన్మ నుండి. बाप आकर समझाते, कृष्ण ने कोई मुरली बजाई नहीं, वो तो ज्ञान जानते ही नहीं. ఇంకా కృష్ణుడి జ్ఞానమే లేదు కదా, మురళి వాయించడని ఎలా అంటారు? భలే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అయినటువంటి ఆ మురళి బంగారంతో చెక్కతో పట్టుకొని ఆ సంగీత ధ్వని వినిపించే మురళి వాయించి ఉండొచ్చేమో గాని, భగవాన్ వాచ అనే జ్ఞాన మురళి కృష్ణుడు వినిపించలేడు. ఎందుకంటే అక్కడ జ్ఞానమే ఉండదు, ప్రాయలోపం అయిపోతుంది. లక్ష్మీ నారాయణ ही नहीं जानते तो फिर ऋषि मुनि सन्यासी आदि कैसे जानेंगे? శ్రీకృష్ణుడు లక్ష్మీనారాయణ వారికే జ్ఞానం తెలియలేదు అంటే అక్కడ ప్రాయలోపం అయిపోయింది. వాళ్ళ బుద్ధిలోనే జ్ఞానం లేదు అంటే తర్వాత జన్మలలో వచ్చినటువంటి ఋషి ముని సన్యాసి
వాళ్ళందరికీ జ్ఞానం ఎలా తెలుస్తుంది అని చెప్తున్నారు బాబా. विश्व के मालिक लक्ष्मी नारायण ने ही नहीं जाना तो फिर ये సన్యాసి लोग कैसे जानेंगे? విశ్వానికి మాలికులైన లక్ష్మీనారాయణ బుద్ధిలోనే ఈ జ్ఞానం ఉండలేదు కదా. సంగమయుగంలోనే అక్కడిదక్కడే సమాప్తి అయిపోయింది. భలే సంస్కారం ఏదైతే తయారైపోతుందో పురుషార్థం ద్వారా సంస్కారం ఉంటుంది. అందుకే జ్ఞానం యొక్క ప్రారంభం అనుభవిస్తాం, సంస్కారంలో ప్రాప్తి తీసుకెళ్తాం కాబట్టి. కానీ జ్ఞానం డైరెక్ట్గా అక్కడ మనకి గుర్తుండదు, ఎవరికి చెప్పము, వినము. ఇంకా తర్వాత వచ్చే సన్యాసులకి ఎలాగే ఈ జ్ఞానం ఉంటుంది చెప్పండి అని చెప్తున్నారు బాబా. कहते हैं श्री कृष्ण सागर में पीपल के पत्ते पर आया, ये किया, ये सब कहानियां हैं जो बैठ लिखी हैं. శ్రీకృష్ణుడు సాగరం మధ్య రావి ఆకుపైన తేలుతూ వచ్చాడు అని, కృష్ణుడు ఇలా ఉండేవాడు, అలా ఉండేవాడు, ఇది చేశాడు, అది చేశాడు అని ఇవన్నీ కథలు రాసుకున్నారు కూర్చొని. कहते नदी में पैर डाला तो नीचे चली गई, विचार कर मनुष्य क्या क्या बातें बना सकते हैं. ఇంకా ఏం చెప్తారు? కృష్ణుడు జైల్లో పుట్టాక కృష్ణుణ్ణి వేరే గ్రామానికి తీసుకెళ్ళిపోవటానికి తండ్రి తీసుకెళ్తాడు కదా. అప్పుడు బుట్టలో పెట్టి తీసుకెళ్తే నది కృష్ణుడి పాదాల వరకు కూడా పొంగుతుందన్నమాట. ఆ పాదాలు నది జలానికి తగలగానే ఆ నది అలా కిందకు వచ్చేస్తుందంట. కృష్ణుడికి తోవు ఇచ్చింది అంటే ప్రకృతి దాసి అయి ఉంటది దేవతలు, కానీ బాగానే ఉంది కదా. కానీ నిజంగా నది అలా వస్తుందా? నదిలోని పాదం టచ్ అవగానే అది వెళ్ళిపోతుందా? ఏమేమి కథలు రాశారు, ఏవైనా కథ తయారు చేసి రాయగలరు మనుషులు. అలాంటి కథలు రాస్తారు అని చెప్తున్నారు బాబా. రావి ఆకు మీద కూడా సముద్రం మధ్య రావడం అంటే ఏంటి? ఇప్పుడు అయ్యే వినాశనంలో అన్ని దేశాలు ఖండాలు జలమయమైపోతాయి. ఒక్క భారత భూమి ఒక ఆకు మోడల్లో, రావి ఆకు మోడల్లో మిగులుతుందన్నమాట. ఆ భారత భూమి పైన శ్రీకృష్ణుడు మొదటి రాకుమారుడుగా జన్మిస్తాడు. अब बाप समझाते कोई भी उल्टी सुल्टी बातों पर कभी विश्वास नहीं करना. ఇవన్నీ ఉల్టా సుల్టా విషయాలు కథలు రాశారు, వాటిపైన విశ్వాసం, వాటిని నమ్మకండి, విశ్వసించకండి అని చెప్తున్నారు బాబా. शास्त्रादि कितने मनुष्य पढ़ते, बाप कहते पढ़ा हुआ सब भूल जाओ, इस देह को भी भूल जाओ. మనుషులు శాస్త్రాలు అవి ఎంత చదువుతూ ఉంటారు. ఇక్కడైతే బాబా చెప్తున్నారు, మీరు బాబా పిల్లలు కాకముందు చదివి ఉండొచ్చు, అవన్నీ మర్చిపోండి. ఇప్పుడు శాస్త్రాలు ఏవైనా చదివి ఉంటే అవన్నీ ఇప్పుడు మర్చిపోండి అని చెప్తున్నారు బాబా. ఈ దేహాన్ని కూడా మర్చిపోవాలి కదా. ఇక్కడ బాబా నేర్పించేది అది. దేహాన్నే మర్చిపోవాలంటే ఇంక ఇవన్నీ ఏంటి? आत्मा ही एक शरीर छोड़ दूसरा लेकर पाठ बजाती, भिन्न भिन्न नाम रूप देश चोला पहनकर. ఆత్మే ఒక శరీరం వదిలి ఇంకో శరీరాన్ని ధరిస్తూ ఉంటుంది. భిన్న భిన్న నామ రూప దేశం అని వస్త్రాన్ని ధరిస్తూ మార్చుకుంటూ పాత్ర అభినయిస్తుంది. अब बाप कहती है चिची वस्त्र है, आत्मा और शरीर दोनों पतित हैं. आत्मा को श्याम और सुंदर कहा जाता है. आत्मा पवित्र थी तो सुंदर थे, फिर काम चित्त पर बैठने से काले बने हैं, अब फिर बाप ज्ञान चित्त पर बिठाते हैं. ఆత్మ శరీరము రెండు పతితమైపోయి ఇప్పుడు ఆత్మనే శ్యామ సుందరము అని చెప్తాము. ఆత్మే పవిత్రంగా ఉండేటప్పుడు సుందరంగా ఉండేది. తర్వాత కామచితిపై కూర్చోటం వలన నల్లగా శ్యాముడుగా అయిపోయింది ఆత్మ. ఇప్పుడు మళ్ళా బాబా వచ్చి జ్ఞాన చిత్తుపై కూర్చోపెడుతున్నారు, దాంతో సుందరంగా తయారవుతుంది ఆత్మ. శ్యామ సుందరుడు అంటే అర్థం ఇది.
ఒక కృష్ణుడు కాదు కదా, కృష్ణుని వెనుక మన అందరిది కూడా ఇదే పరిస్థితి అవుతుంది అనమాట జన్మల్లో వస్తూ. पतित पावन बाप कहते हैं मुझे याद करो तो ये खाद ही निकल जाएगी, आत्मा में ही खाद पड़ती है. పతిత పావనుడు బాబా చెప్తున్నారు, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్లయితే తుప్పు తొలగిపోతుంది మీది. ఆత్మలోనే తుప్పు పడుతూ వచ్చింది కదా. कलयुग अंत में तुम गरीब हो, वहां सतयुग में फिर तुम सोने के महल बनाएंगे. वंडर है, यहाँ हीरों का देखो कितना मान है, वहां तो पत्थरों मिसल होते हैं. కలియుగ అంత్యములో మీరు పేదలైపోయారు, నిరుపేదగా ఉన్నారు. బాబా చెప్పారు కదా నిన్న మురళిలో కూడా, రాయి రప్పలతో ఇల్లు కట్టుకుంటారు. ఇక్కడ సతీగంలో బంగారు మహల్లు తయారు చేసుకుంటారు. ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ వజ్రాలకు ఎంత విలువ ఇస్తారు. చాలా లక్షలు ఖర్చు పెట్టి కొంటారు, భద్రంగా దాస్తారు, ఎవరికి కనపడకుండా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటారు వజ్రాలు అంటే. కానీ సతీగంలో రాళ్లలాగా పడి ఉంటాయి వజ్రాలు. బాబా చెప్తారు కదా, ఇక్కడ పిల్లలు రాళ్ళ ఆట ఆడుతూ చూడండి, 5 రాళ్ళ ఆట విసురుతారు, పట్టుకుంటారు. అక్కడ రాళ్ళు కాదు, వజ్రాలతో ఆడతారు పిల్లలు. ఎంత సిరి సంపదలు ఉంటాయి చూడండి. अभी तुम बाप से ज्ञान रत्नों की झोली भर रहे हो. लिखा हुआ है सागर से रत्नों की थालियां भर ले आते हैं. सागर से जितना भी चाहिए उतना लो, खानियां ही भर तो हो जाती. బాబా చెప్తున్నారు, వజ్రాలు రాళ్ళలా పడి ఉండడం ఏంటి, అన్ని సంపదలు ఏంటి, మనకి ఎలా వస్తున్నాయి? ఇప్పుడు బాబా నుండి జ్ఞానరత్నాల యొక్క జోలి నింపేసుకుంటున్నాం కదా. ఈ జ్ఞానరత్నాలు స్థూల రత్నాలని అట్రాక్ట్ చేస్తాయి, ఆకర్షిస్తాయి మన జీవితంలోని. శాస్త్రాల్లో కూడా రాశారు, సాగరం నుండి సముద్రుడు రత్నాలు వజ్రాలు పళ్ళాలలో నింపి బయటకు వచ్చినట్టు, ఆ పళ్ళాలతో ఇచ్చినట్టు ప్రాప్తులు. అది ఎవరు? సాగరుడు బాబా నుండి ఎంత కావాలి అంటే అంత ప్రాప్తులు తీసుకోండి. బాబా జ్ఞాన రత్నాలతో జోలి నింపేస్తూ ఉన్నారు. సముద్రుడైన బాబా పళ్ళాలతో నింపి నింపి మనకు వేసేస్తూ ఉన్నారు రత్నాలు. ఇక్కడ మీరు ఎంత కావాలంటే అంత నింపుకోండి, సాగరం బాబా నుండి అంత అక్కడ ఘనులన్నీ నిండిపోతాయి మీకు అని చెప్తున్నారు బాబా. तुमने साक्षात्कार किया है, माया मच्छंदर का भी खेल दिखाते. उसने देखा सोने के ईंट पड़े हैं, ले जाता हूँ, नीचे आया तो कुछ था नहीं, वहां तो सोने की ईंटों के महल बनाएंगे. ऐसे ख्यालात आने चाहिए तो खुशी का पारा चढ़े. బాబా చెప్తున్నారు, ఆదిలో సాక్షాత్కారం కూడా చూశారు పిల్లలు. అక్కడ గనులు సంపదలు ఎంత నిండుగా ఉంటాయి. ఈ సాక్షాత్కారాల యొక్క ఆటని మాయా మచ్చందర్, మాయా బజార్ ఒక ఆట చూపించారు కథ. అందులో సాక్షాత్కారంలోకి వెళ్ళి అనుభవం చేస్తారంట. ఇటుకలు, బంగారు ఇటుకలు, బంగారం వజ్రాలు. అప్పుడు సాక్షాత్కారంలోనే వాళ్ళు ఫీల్ అవుతారు, ఈ ఇటుకలు నేను తీసుకెళ్తాను కిందకి వెళ్ళేటప్పుడు అని. కానీ సాక్షాత్కారం నుండి మెలకువలకి వచ్చాక కిందకు ఏమీ ఉండవు, బంగారం లేదు, ఇటుకలు లేవు, ఏమీ లేదు. అది కథ తయారు చేశారన్నమాట భక్తిలో. బాబా చెప్తున్నారు, సత్యంలో నిజంగా బంగారు ఇటుకలతోనే మనం భవనాలు కట్టుకుంటాము. ఇలా ఇలా మీరు ఆలోచనలు చేస్తూ ఉంటే రోజంతా సతీగన వెళ్తాము, అక్కడ ఇలా ఉంటాము, అలా ఉంటాము. బాబా ఇక్కడి నుండే మాకు ఆ రత్నాలన్నీ నింపేసి పంపిస్తున్నారు. ఇలా ఇలా మనలో మనం ఆలోచించుకుంటూ పని చేసుకున్నాం అనుకోండి, ఖుషి యొక్క నష ఎక్కి ఉంటుంది రోజంతా. बाप का परिचय देना है. शिव बाबा 5000 वर्ष पहले भी आया था, ये किसको पता नहीं है.
तुम जानते 5000 वर्ष पहले आकर तुमको राजयोग सिखाया था, कल्प कल्प तुमको ही सिखाएंगे. బాబా పరిచయం ఇవ్వాలి ఎవరికైనా మీరు అని చెప్తున్నారు బాబా. శివ్ బాబా 5000 సంవత్సరాల పూర్వం కూడా వచ్చారు. ఇది ఎవరికి తెలీదు, మీకు తెలుసు. 5000 సంవత్సరాల పూర్వం కూడా బాబా ఇదే మాదిరిగా వచ్చి రాజయోగం నేర్పించారు. కల్పకల్పం మీకే నేర్పిస్తూ ఉంటారు ఇలా. जो जो आकर ब्राह्मण बनेंगे वो फिर देवता बनेंगे. विराट रूप भी बनाते, उसमें ब्राह्मणों की चोटी गुम कर दी है. ఎవరెవరు బ్రాహ్మణులుగా అవుతారో ఇక్కడ బాబా పిల్లలుగా అవుతారో వాళ్ళే దేవతలుగా తయారవుతారు. విరాట రూపం కూడా తయారు చేస్తారు కదా భక్తి మార్గంలో. దానిలో బ్రాహ్మణులు పిలక అనేది చూపించడం మానేస్తారు, వాళ్ళు మాయం చేసేస్తారు బ్రాహ్మణుల్ని. ముఖ భాగం దేవతలు అని అక్కడి నుండి స్టార్ట్ చేసి చూపించారు. భుజాలు క్షత్రియ, పొట్ట వైశ్య, కాళ్ళు శూద్ర అని ముఖ భాగం నుండి స్టార్ట్ చేస్తారు. కానీ ముఖం కన్నా ఉన్నతమైన భాగం పిలక స్థానం, దేవతల కన్నా ఉన్నతమైన భాగం బ్రాహ్మణులు అని అది చూపించలేదు, విరాట రూపంలో మాయం చేసేసారు. ब्राह्मणों का कुल बहुत उत्तम गाया जाता है, वो है जिस्मानी, तुम हो रूहानी. బ్రాహ్మణుల యొక్క కులము చాలా ఉత్తమమైనది అని గాయనం ఉంది. ఏ బ్రాహ్మణులు? ఆత్మిక బ్రాహ్మణులు మీరు ఉత్తమ కులస్తులు. వాళ్ళు శారీరక బ్రాహ్మణులు బయట ఉంటారు. तुम सच्ची सच्ची कथा सुनाते, यही సత్యనారాయణ की కథ అమర కథ. బ్రాహ్మణులై మీరేం చేస్తున్నారు? కథ వినిపిస్తున్నారు. సత్యమైన సత్యనారాయణ కథ, అమర కథ. तुमको अमर कथा सुनाए, अमर बना रहे हैं, ये मृत्यु लोक खत्म होना है. బాబా రోజు మీకు అమర కథ వినిపిస్తూ అమరులుగా తయారు చేసేస్తున్నారు. ఈ మృత్యు లోకం సమాప్తి అయిపోతుంది ఇప్పుడు. शिव बाबा कहते मैं तुमको लेने आया हूँ, कितनी ढेर आत्माएं होंगी, आत्मा वापस घर में जाती है तो कोई आवाज थोड़ी होता है. శివ్ బాబా చెప్తున్నారు నేను మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళిపోవటానికి వచ్చాను. ఎంతమంది ఆత్మలు ఉంటారు ఇంటికి వెళ్ళడానికి కదా. ఆత్మలందరూ తిరిగి ఇంటికి వెళ్తారు గుంపుగా. అప్పుడు ఏమైనా సౌండ్ వస్తుందా అడుగుతున్నారు బాబా. मधुमक्खियों का झुंड जाता है तो आवाज कितना होता है. रानी के पिछड़ी मधुमक्खियां सब भागती, उनकी आपस में कितनी एकता है. బాబా చెప్తున్నారు తేనెటీగలు గుంపు వెళ్తుంది కదా. చూసారు ఎప్పుడైనా తేనెటీగలు అలా ఎగురుతాయి గుంపుగా, సౌండ్ వస్తుంది అవి ఎగిరేటప్పుడు, జుమ్ అని ఎగురుతాయి అన్నమాట. రాణి ఈగ ముందు ఉంటుంది, కలర్ఫుల్ గా ఉంటది, అది కొంచెం పెద్దదిగా. దాని వెనుక అతలా మిగిలిన ఈగలు అన్ని కూడా గుంపుగా ఎగురుతూ ఉంటాయి. పరస్పరం ఎంత ఐక్యతో చూడండి ఆ ఈగలకి. అలా ఆఖరిలో ఆత్మలన్నీ గుంపుగా ఇంటికి వెళ్తాయి. కానీ సౌండ్ రాదు, జుమ్మని సౌండ్ ఏం రాదు. ఆ తేనెటీగలు ఎగురుతుంటే గుంపు దృష్టి అటువైపు వెళ్ళిపోతుంది, ఏంటి సౌండ్ అని కదా. కానీ ఆత్మని వెళ్ళేటప్పుడు ఆత్మ కానే కనబడదు, ఆత్మనిక ఆ సౌండ్ కూడా రాదు గుంపుగా వెళ్ళినప్పటికీ. ब्रह्मरी का भी मिसाल यहाँ का है, तुम मनुष्य से देवता बना देते हो, पतितों को तुम ज्ञान की भूभू करते हो तो पावन विश्व का मालिक बन जाते हैं. ब्रह्मरी హిందీలో బ్రహ్మరి అంటారు, అది తుమ్మెద. తుమ్మెద యొక్క ఎగ్జాంపుల్ కూడా సంగమ యుగంలో మీకు వర్తిస్తుంది. మీరు మనుషులను దేవతలుగా తయారు చేసేస్తారు. తుమ్మెద ఏం చేస్తుంది? పనికి రాని చెత్త పురుగుల్ని తన గూట్లో తెచ్చిపెట్టి
భూ భూ అనే సౌండ్ చేస్తుంది తన రెక్కలతో. ఆ సౌండ్ విని విని ఆ పనికిరాని చెత్త పురుగులు కూడా తుమ్మెదలానే రెక్కలతో ఎగరడం మొదలు పెడతాయంట. అలా మీరు పతితులైపోయిన ఆత్మలకు జ్ఞానం యొక్క భూ భూ ధ్వని చేసి రోజు వినిపిస్తూ పావనంగా విశ్వానికి మాలికలుగా తయారు చేసేస్తారు. కాబట్టి మీరే ఆ భ్రమరి అయ్యారు, తుమ్మెద అయ్యారు. तुम्हारा है प्रवृत्ति मार्ग, उसमें भी मेजॉरिटी माताओं की है, इसलिए वंदे मातरम कहा जाता है. మీది ప్రవృత్తి మార్గము. ప్రవృత్తి మార్గము ఇక్కడ జ్ఞానంలో నడుస్తుంటారు, కుటుంబానికి కుటుంబం. అందులో కూడా మాతల సంఖ్య ఎక్కువగా ఉంటుంది బాబా దగ్గర. అందుకని వందే మాతరం అని మాతల పేరునే महिमा జరిగింది. ब्रह्मा कुमारी वो जो बाप द्वारा 21 जन्म का वर्षा दिलाती. ఆ వందనం పొందే మాత బ్రహ్మ కుమారి మాత ఎవరు? ఎవరైతే బాబా ద్వారా 21 జన్మల వారసత్వం అనేక మందికి ఇప్పిస్తారో వాళ్ళదే ఈ వందనం. बाप सदा सुख का वर्षा देते, जो सर्विस करेंगे, लिखेंगे, पढ़ेंगे, होंगे नवाब. राजा बनना अच्छा, व नौकर बनना अच्छा. బాబా సదా సుఖం యొక్క వారసత్వం ఇస్తున్నారు. ఎవరు సర్వీస్ చేస్తారో, ఈ చదువు బాగా చదువుకుంటారు, రాసుకుంటారు, నవాబ్ అవుతారు, రాజా అవుతారు. రాజా అవడం ఇష్టమా మీకు, లేదా నౌకర్ అవడం ఇష్టమా అడుగుతున్నారు బాబా. पिछाड़ी के समय तुमको सब मालूम पड़ जाएगा हम क्या बनेंगे, फिर पछताएंगे हम श्रीमत पर क्यों नहीं चले. ఆఖరి సమయంలో మీకు అంతా తెలిసిపోతుంది మేము ఏమవుతాము అని సాక్షాత్కారం అవుతుంది. పశ్చాత్తాపడాల్సి వస్తుంది అప్పుడు మేము ఇన్ని రోజులు శ్రీమతం మీద ఎందుకు నడవలేదు అని. बाप कहते फॉलो करो, ऐसे भी नहीं कोई एक कमरा दे देते सेंटर के लिए, खुद मीट आदि खाते रहते हैं, वो पुण्य आत्मा वो पाप आत्मा फिर आश्रम नहीं रहेगा. घर में स्वर्ग बनाते तो खुद भी स्वर्ग में होने चाहिए ना. सिर्फ आशीर्वाद पर नहीं ठहरना है, बाप को याद करना है, पवित्र बनाकर ही साथ ले जाएंगे. బాబా చెప్తున్నారు ఫాలో చేయండి, ఇప్పుడే లాస్ట్ లో మళ్ళీ బాధపడకండి. ఇలా కూడా కొంతమంది ఉంటారంట. ఎలా ఉంటారు? గది ఇచ్చేస్తారు బాబా సేవకు, ఒక గది, గీతా పాఠశాల నడపండి బాబా, సెంటర్ నడపండి అని. అందులో చాలా మంది వచ్చి క్లాస్ విని వెళ్తూ ఉంటారు. కానీ వాళ్ళు స్వయం క్లాస్లో కూడా కూర్చుంటారు. వాళ్ళు ఒక గది ఇచ్చాక మరి క్లాస్ టైంలో క్లాస్లో కూడా కూర్చోవచ్చు. కానీ తర్వాత లేచాక మాంసము మత్స్య మాంసాలు వండుకోవడం తినడం ఆ ఇంట్లోని. అలా కూడా ఉండకూడదు కదా అని చెప్తున్నారు బాబా. క్లాస్కి వచ్చి అందరూ పుణ్యాత్మ అవుతూ ఉంటే ఇంట్లో ఉండి మీరు పాపాత్మగానే ఉంటే అది ఆశ్రమమే కాదు కదా. ఇంట్లో స్వర్గాన్ని తయారు చేయాలి అని బాబాకు గది ఇచ్చి మీరు పెట్టుకున్న తర్వాత స్వయం మీరు కూడా స్వర్గంలోనే ఉండాలి కదా, స్వర్గ వాతావరణంలో. సెంటర్ కోసం గది ఇచ్చేసాం, క్లాసులు అవుతున్నాయి, కానీ మేము మాత్రం కొంతమంది వాళ్ళు తిన్నారు, వాళ్ళ చుట్టాలు బంధువులు వస్తే కూడా వండి పెడతారు. మేము తినకపోయినా వాళ్ళకి పెట్టాలి కదా. కానీ మీ ఇల్లు స్వర్గం అయిపోయాక వాటన్నిటికీ వెళ్ళవు, ఉండకూడదు కదా. కేవలం ఆశీర్వాదాల మీద నిలబడకండి. మా ఇంట్లో గది ఇచ్చాం, క్లాసులు అవుతున్నాయి కాబట్టి మేము ఏం తిన్నా ఏం తాగినా బాబా ఆశీర్వాదాలు మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళిపోతాయి, అది కాదు. అలా గుడ్డిగా ఫాలో అవ్వకండి భక్తి మార్గంలాగా. బాబాను జ్ఞాపకం చెయ్యాలి, పవిత్రంగా తయారు చేసే ఇంటికి తీసుకెళ్తారు బాబా. అలా ఊరికినే మీరు ఇంటికి వెళ్ళలేరు అని చెప్తున్నారు బాబా. तुमको तो बहुत खुशी देनी चाहिए, कितनी भारी లాటరీ మిల్తీ హై. ఇక్కడ ఎంత గొప్ప లాటరీ దొరుకుతుంటే మీకు ఎంత ఖుషి ఉండాలి అని చెప్తున్నారు బాబా. బాప్కో జిత్నా యాద్ కరెంగే ఉత్నా వికర్మ వినాశ్ హోంగే. బాబాని ఎంత జ్ఞాపకం చేస్తూ ఉంటే అంత వికర్మలు వినాశనం అవుతాయి అని చెప్తున్నారు బాబా. बाप जितना प्यार दुनिया में कोई कर नहीं सकता. उनको कहा ही जाता है प्यार का सागर, तुम भी ऐसे बनो. బాబా అంత ప్రేమ, బాబా ఇచ్చేంత ప్రేమ ప్రపంచంలో ఇంకెవ్వరు ఇవ్వలేరు మనకు. బాబా మహిమయే మనం పాడే ప్రేమ సాగరుడు.
మీరు కూడా అలా తయారవ్వండి అని చెప్తున్నారు బాబా. అగర్ కిస్కో దుఃఖ దియా రంజ్ నారాజ్ కియా తో రంజ్ హోకర్ మరేంగే. ఒకవేళ ఎవరికైనా దుఃఖం ఇచ్చారు, బాధ కలిగించారు అంటే మీరు బాధపడుతూ చావాల్సి వస్తుంది అని చెప్తున్నారు బాబా. ఏ कोई బాబా శ్రాప్ नहीं देते समझाते. బాబా ఏంటి బాధపడుతూ చేస్తారు అని శాపం ఇస్తున్నారు. శాపం ఇస్తున్నారు అనుకోకండి, నేనేమి శాపం ఇవ్వట్లేదు, ఇది మీకు అర్థం చేయిస్తున్నాను అని చెప్తున్నారు బాబా. మీరు ఏం చేస్తే ఏం పొందుతారు, ఏమిస్తే ఏం వస్తుంది అని మీకు స్పష్టం చేసి అర్థం చేయిస్తున్నాను అని చెప్తున్నారు బాబా. सुख दो तो सुखी होंगी, सबको प्यार करो. బాబా भी प्यार का सागर है. సుఖం ఇచ్చారు అనుకోండి, సుఖిగా ఉంటారు మీరు. కాబట్టి అందరికీ ప్రేమ ఇవ్వండి. బాబా కూడా ప్రేమ సాగరుడు. अच्छा मीठे मीठे सिक्खी लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, किसी भी उल्टी सुल्टी बात पर विश्वास नहीं करना है. ఎటువంటి ఉల్టా సుల్టా విషయాలను విశ్వసించకూడదు. బాబా మెయిన్ ఈ రోజు మురళిలో శాస్త్రాల్లో రాసిన కథలు ఎలాంటి ఉల్టా సుల్టా కథలు రాసేస్తారు, వాటిని విశ్వసించకండి అని చెప్తున్నారు బాబా. जो भी उल्टा पड़ा है उसे बोल अशरीरी बनने का अभ्यास करना है. ఏవైతే ఉల్టా విషయాలు చదివారో ఇన్ని రోజులు మీరు, వాటిని మరచి అశరీరిగా తయారయ్యే అభ్యాసం చేయాలి ఇప్పుడు. सेकंड पॉइंट, सिर्फ आशीर्वाद पर नहीं चलना है, स्वयं को पवित्र बनाना है. కేవలం ఆశీర్వాదాల పైన నడవకండి, స్వయాన్ని పవిత్రంగా కూడా తయారు చేసుకోవాలి. बाप को हर कदम में फॉलो करना है. किसी को भी दुख नहीं देना है, नाराज नहीं करना है. బాబాను ప్రతి అడుగులో ఫాలో చేయాలి. ఎవరికి కూడా దుఃఖం ఇవ్వకూడదు, బాధ పెట్టకూడదు. वरदान ఈరోజు మురళి నుండి वरदानम, हर संकल्प और कर्म में सिद्धि अतः सफलता प्राप्त करने वाले संपूर्ण मूर्त भव. ప్రతి సంకల్పం మరియు కర్మలో సిద్ధి అంటే సఫలత పొందేటటువంటి సంపూర్ణ మూర్తిగా కండి. हर संकल्प और कर्म में सिद्धि अर्थात सफलता प्राप्त करने वाले संपूर्ण मूर्त भव. ప్రతి సంకల్పం మరియు కర్మలో సిద్ధి అనగా సఫలత పొందేటటువంటి సంపూర్ణ మూర్తిగా కండి. संकल्पों की सिद्धि तब प्राप्त होगी जब समर्थ संकल्पों की रचना करेंगे. సంకల్పాల యొక్క సిద్ధి ఎప్పుడు దొరుకుతుంది అంటే సమర్థ సంకల్పాల యొక్క రచన చేస్తూ ఉంటే, మనం సమర్థ సంకల్పాల యొక్క రచన చేసినప్పుడే సంకల్పాల సిద్ధి లభిస్తుంది. जो अधिक संकल्पों की रचना करते वो उनकी पालना नहीं कर पाते. ఎవరైతే అధిక సంకల్పాలను రచిస్తూ ఉంటారో మనసులో, వారు ఆ సంకల్పాలను పాలన చేయలేరు. రచన అంటే జన్మ ఇవ్వడం, సంకల్పాలను పుట్టిస్తాం. ఎవరైతే ఎక్కువ సంకల్పాలు చేస్తారో ఆ సంకల్పాలను పుట్టించక పాలన ఇవ్వాలి కదా వాటికి. ఎక్కువ సంకల్పాలు చేసేస్తాం కానీ వాటికి పాలన ఇవ్వలేకపోతున్నాము. इसलिए जितना రచన ज्यादा उतनी శక్తిహీన होती. అందువలన రచన ఎంత ఎక్కువ మంది అయిపోతే, పిల్లలు ఎంత ఎక్కువ మంది అయిపోతే అంత శక్తిహీనం అయిపోతాం. సంకల్పాలు ఎంత ఎక్కువ చేస్తే అంత శక్తిహీనులు అయిపోతారు అని చెప్తున్నారు బాబా. जो पहले व्यर्थ रचना बंद, तो पहले व्यर्थ रचना बंद करो तब सफलता प्राप्त होगी. కాబట్టి ముందు వ్యర్థ రచనను బంద్ చేయండి. ఆలోచనలో వ్యర్థం అనేది బంద్ చేయండి, అప్పుడు సఫలత
పొందుతారు మీరు. और कर्मों में सफलता प्राप्त करने की युक्ति है कर्म करने से पहले आदि माध्य और अंत को जानकर फिर कर्म करो. మరియు కర్మలలో సఫలత పొందడానికి, ఆలోచనల సఫలత పొందడానికి ఏంటి? వ్యర్థము సమాప్తి చెయ్యండి. ఎక్కువ ఆలోచనలు చేయడం సమాప్తి చెయ్యండి. సమర్థమైన ఆలోచనలు, సమర్థ సంకల్పాలు చేయండి. సంకల్ప సిద్ధి, సంకల్ప సఫలత కోసం. కర్మలో సఫలత కోసం ఏం చేయాలి? యుక్తి ఏంటి? కర్మలో సఫలత కోసం కర్మ చెయ్యటానికి ముందు ఆ కర్మ యొక్క ఆది మధ్య మరియు అంత్యం ఏంటి అనేది తెలుసుకొని తర్వాత కర్మ చెయ్యండి. దాని రిజల్ట్ ఏంటనేది తెలుసుకోండి. इससे ही సంపూర్ణ మూర్తి బన్ జాయేంగే. దీని ద్వారానే మీరు సంపూర్ణ మూర్తిగా తయారైపోతారు. स्लोगन समय पर दुख और धोखे से बचकर सफल होने वाला ही ज्ञानी समझदार है. సమయానికి దుఃఖము మరియు మోసం నుండి రక్షింపబడి సఫలత పొందేవారే జ్ఞానీలు, తెలివైన వారు. జ్ఞాని అంటే తెలివైన వారు. సమయానికి దుఃఖము మరియు మోసము నుండి రక్షింపబడి సఫలత పొందేవారే జ్ఞానీలు, తెలివైన వారు. समय पर दुख और धोखे से बचकर सफल होने वाला ही ज्ञानी है, समझदार है. अच्छा, బాబా ఈరోజు ఏం చెప్తున్నారు మనకు? బాబా ఇచ్చేంత ప్రేమ ప్రపంచంలో ఎవ్వరు ఎవరికి ఇవ్వలేరు. సక్రిన్ బాబా, ఎంత బాబాను జ్ఞాపకం చేయటం అనే అభ్యాసం పెరుగుతూ ఉంటుందో మనకి బాబా ప్రేమ ఏంటి అనేది, బాబా ఎంత స్వీట్ గా ఉన్నారనేది మనకు అనుభవం అవుతూ ఉంటుంది. అప్పుడు బాబా ఈరోజు చెప్తున్నారే పిల్లలు కూడా బాబా సమానంగా తయారవ్వాలి మీరు అని, అది మనలో వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. బాబా సమానంగా అందరికీ ప్రేమ ఇచ్చే స్టేజ్. ఎవరిని కూడా మీరు విసిగించవద్దు, బాధ పెట్టద్దు అని చెప్తున్నారు బాబా ఈరోజు. మరి బయట సంబంధ సంపర్కం వ్యవహారంలో చాలా విషయాలు అలాంటివి వచ్చేస్తూ ఉంటాయి. తెలుసో తెలియకో మనం బాధ పెట్టేయటం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట కదా. కానీ గమనిక కలగాలి. అందుకే బాబా ఈరోజు రోజంతా ఈ విషయాలు మీ బుద్ధిలో తిరుగుతూ ఉండాలి అని చెప్తున్నారు బాబా. ఆలోచనలలో కొంచెం తేడా రాగానే అక్కడే మనకి వెంటనే ఇటువంటి పాయింట్స్ గుర్తొచ్చేసి వాటిని సెట్ చేసేసుకున్నా అనుకోండి, ఎవరికి కూడా మన ద్వారా ఎటువంటి అశుభ భావాలు, నెగిటివ్ భావాలు, దుఃఖం ఇచ్చే భావాలు వెళ్ళకుండా అక్కడ సంకల్పంలోనే చేంజ్ అనేది చేసేస్తే ఆ తర్వాత మాటలలోకి, కర్మలలోకి అది రాదు, ఎవరిని బాధించేటటువంటి విషయాలు. ఇది చాలా అవసరమైన ధారణ. ఎందుకంటే మీరు బాధ ఇస్తే బాధపడుతూ చనిపోతారు, సుఖం ఇస్తే సుఖిగా ఉంటారు మీరు అని చెప్తున్నారు బాబా. కాబట్టి సుఖం ఇవ్వాలి, అందరి యొక్క అందరి యొక్క మంచి చెయ్యాలి, మనం సుఖం ఇవ్వాలి. ఇంకా బాబా ఏం చెప్తున్నారు? ఎంత ఇక్కడ జ్ఞానరత్నాలతో జోలి నింపేసుకుంటే అంత రత్నాలు, వజ్రాలు, బంగారం, గనులు నిండుగా మీకు దొరుకుతాయి అక్కడ. బంగారం ఇటుకలతో ఇల్లు కట్టుకుంటారని చెప్తున్నారు మనం. ఇవన్నీ గుర్తుంటే పనులు చేసుకుంటూ కూడా ఖుషి, నష ఎక్కి ఉంటుంది కదా. అలాగే ఇంకా గుర్తుండాల్సింది ఏంటి? ఉత్తమ బ్రాహ్మణ కులం. శారీరక బ్రాహ్మణంలో ఏం లేదు. బాబా వచ్చి నన్ను ఎంత ఉన్నతమైన ఉత్తమమైన బ్రాహ్మణుడిగా తయారు చేశారు. ఈ కథ రోజు వినాలి. సత్యనారాయణ కథ, అమర కథ బాబా నుండి ఈ కథ అనేక మందికి నేను వినిపించాను. అటువంటి బ్రాహ్మణుణ్ణి ఇలా ఆలోచిస్తే ఎంత హైయెస్ట్ స్టేజ్ లో బాబాతో ఉన్నాము ఇప్పుడు అనేది ఆ ఖుషి యొక్క నష ఎక్కిపోతుంది మనకు అని చెప్తున్నారు బాబా. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? చదివినవన్నీ మర్చిపోండి.
చాలా బాగా కళ్ళకు కట్టినట్టు కథలు రాశారు వాళ్ళు. ఉల్టా సుల్టా విషయాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ మర్చిపోయి దేహాన్ని కూడా మరిచి అశరీరి అభ్యాసం చేయండి అని చెప్తున్నారు బాబా. ప్రతి సంకల్పము కర్మ సిద్ధించటానికి, సఫలత పొందడానికి యుక్తి బాబా వరదానంలో చెప్తున్నారు. ప్రతి సంకల్పం ప్రతి కర్మలో సిద్ధి సఫలత పొందినప్పుడే సంపూర్ణమూర్తి కాగలము. సంకల్పంలో సిద్ధికి వ్యర్థ సంకల్పాలు సమాప్తి చేయండి. తక్కువ సంకల్పాలు సమర్థ సంకల్పాలు చేయండి. కర్మలలో సిద్ధి పొందటానికి కర్మ చేయడానికి ముందుగానే దాని రిజల్ట్ చెక్ చేసుకోండి. ఆది మధ్య అంత్యం ఆలోచించండి. అప్పుడు ప్రాక్టికల్ కర్మలోకి రండి. ఈ విధంగా మీ మీద మీరు గమనిక పెట్టుకుంటే సంపూర్ణమూర్తి అయిపోతారు. సమయానికి దుఃఖం మోసం నుండి రక్షింపబడి సఫలత పొందాలి. అప్పుడే జ్ఞానీలు తెలివైన వారు అంటారు. అంతేకాని మోసపోయేక అప్పుడు అయ్యో అమ్మో అంటే ఇన్నాళ్ళు విన్న జ్ఞానం రోజు విన్న మురళి ఏమైనట్టు. అది ఉపయోగపడాలి కదా మోసపోకముందే. అప్పుడే తెలివైన వారు అంటారు. దుఃఖం అటాక్ అయిపోకముందే మన మనస్సు మీద మన బుద్ధి మీద మనం మన తెలివి జ్ఞానంతో దుఃఖం నుండి బయటపడే స్టేజ్లోకి వచ్చేయాలి కదా. చాలా దుఃఖము టెన్షన్ అయిపోయాక అప్పుడు నేను బయటకు వచ్చాను అలా ఉండకూడదు. ముందుగానే మనం మనకి ఎదురయ్యే దుఃఖాలు మనకి ఎదురయ్యే మోసాల నుండి సేఫ్ అయిపోవాలి. అలా మన జ్ఞానాన్ని ఉపయోగించాలి ఆ సమయంలో. అప్పుడే వాళ్ళని జ్ఞానీలు తెలివైన వారని పిలువబడతారు. అచ్చా, ఓం శాంతి. అందరూ బట్టిలో నిన్నటి నుండే పాల్గొని ఉండొచ్చు. అమృత వేళ కూడా యోగం చేసి ఉంటారు ఈరోజు. రేపు సాయంత్రం వరకు కూడా ఉంది కదా బట్టి. కంప్లీట్గా ఈ బట్టిని అనుభవం చేసుకోండి అందరూ. వైట్ డ్రెస్లో చక్కగా తారై కూర్చొని వీడియోలు కూడా ఆన్ చేసి పెట్టుకొని వినండి. యూట్యూబ్లో వినే వాళ్ళైతే వీడియో లేకపోయినా పర్వాలేదు. కానీ అలాగని ఎలా పడితే అలా కూర్చొని మీరు ఎక్కడ పడితే అక్కడ కూర్చొని ఎలా పడితే అలా కూర్చొని వింటే కూడా యోగం చేస్తే కూడా అది మీకు నిజంగా బట్టిలో ఉన్నాననే అనుభవం అవ్వదన్నమాట. అందుకు ఒక బట్టిలో కూర్చున్నానంటే కూర్చున్నాను అన్నట్టు శుభ్రంగా తయారై ఫ్రెష్గా ఉంటూ అనుభవం చెయ్యండి. పగలు ఎవరైనా పనుల నుండి అటెండ్ అవ్వలేకపోతే సాయంత్రం అయినా కంపల్సరీ 2 పూటలు అటెండ్ అయితే చాలా మంచిది. మిస్ అవ్వకుండా అన్ని అటెండ్ అయితే. అచ్చా, ఓం శాంతి.